సో మనకి ఇంటర్ అవగానే బీటెక్ చదవాలనుకునే పిల్లలకి టాప్ ఏఐ కోర్సెస్ అంటే 5 ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐ కోర్స్ మీదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు ఏఐ ఒకటి నేర్చుకుంది ఇప్పుడు చాలా మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీ అని బయట బజ్ ఉంది. ఏఐ మీద నేర్చుకుందాం అంటారు. ఏఐతో పాటు అంటే ఇప్పుడు ఏఐ ఒకటే వచ్చినా ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్. నాట్ దట్ యూజ్‌ఫుల్. సో దాంతో పాటు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఓల్డ్ ప్రాక్టీసెస్ ఉంటాయి సాఫ్ట్‌వేర్‌లో గూడా, డెవలప్‌మెంట్‌లో గూడా. ఆ ఓల్డ్ ప్రాక్టీసెస్ ఎవరు దాన్ని బైపాస్ చేయలేరు. కొన్ని దానినే యూజ్ చేయాలి. దాంతో పాటు ఏఐ అనేది ఇట్ విల్ యాడెడ్ అడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ యాడ్ అవుతది గానీ, కంప్లీట్‌గా ఏఐతోనే మనం అన్నీ చేసేద్దాం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఐ మీన్ అంత ఈజీ కాదు. సో ఏఐతో పాటు అంటే ఏఐ అంటే జనరేటివ్ ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డేటా సైన్స్. సో ఇవన్నీ ఏంటంటే ఏఐతో డీల్ చేయటానికి మనకి కావాల్సిన స్కిల్ సెట్స్. దీని మీద మనం నాలెడ్జ్ తెచ్చుకోవాలి. దాంతో పాటు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, దాంతో పాటు మీకు చెప్పినట్టు డేటా సైన్స్. ఒక 3-4 కాంబినేషన్. ఆ 3-4 కాంబినేషన్ డివాప్స్. సో 3-4 కాంబినేషన్‌లో మనం మల్టిపుల్ స్కిల్ సెట్స్‌తో అవైలబుల్ ఉంటేనే ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. సో ఒక్క ఏఐ వస్తేనే సరిపోదు. అట్లని చెప్పి ఒక స్కిల్ సెట్ వస్తేనే సరిపోదు. ఇట్స్ అ కాంబినేషన్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ విత్ ఏఐ. సో ఏఐ విల్ యాడ్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్.